నవ్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. జిల్లాలోని చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ కొద్దిసేపు ఉపాధ్యాయునిగా మారి 10వ తరగతి విద్యార్థులకు చదువు, సందేహాలు, భయాల గురించి చర్చించి విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపిన కలెక్టర్. ఈ నెల 10న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న సిఐటియు, ఏఐటియుసి నేతలు. కారంచేడు మండల తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని అగ్ని ప్రమాదం. ఓ ఇంట్లో హఠాత్తుగా పేలిన టీవీ, ఎగిసిపడిన మంటలు, ప్రాణంతో బయటపడ్డ బాధితులు. జిల్లాలోని చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో కలెక్టర్ 10వ తరగతి విద్యార్థుల మధ్య కూర్చొని విద్యార్థుల చదువు, సందేహాలు, భయాల గురించి ఆత్మీయంగా మాట్లాడారు. జిల్లాలోని చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో కలెక్టర్ 10వ తరగతి విద్యార్థుల మధ్య కూర్చొని విద్యార్థుల చదువు, సందేహాలు, భయాల గురించి ఆత్మీయంగా మాట్లాడారు. ఇక పరీక్ష అంటే భయపడాల్సిన అవసరం లేదని, భయం ఎందుకు వస్తుందో, దాన్ని ఎలా దాటుకోవాలో ఒక గురువులా సులభమైన మాటలో వివరించారు. ప్రశ్నాపత్రాన్ని ఎలా చదవాలి, సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి, తెలిసిన ప్రశ్నలను ముందుగా ఎలా రాయాలి వంటి అంశాలను ప్రత్యక్షంగా ఉదాహరణతో చెప్పి విద్యార్థులు ఆత్మవిశ్వాసం నింపారు. పాఠ్య పుస్తకమే మీ నిజమైన మిత్రమని, రోజు కొద్దిగా చదవడం వల్లే పెద్ద విజయం సాధ్యమవుతుందని తెలిపారు. చివరి నిమిషంలో ఒత్తిడి పెంచుకోకుండా ముందుగానే పునశ్చరణ చేయాలని, అర్థం కాని విషయాలను దాచుకోకుండా ఉపాధ్యాయులను అడగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో రేపల్లి ఆర్టీఓ ఆర్ రామలక్ష్మి, డిఈఓడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ మరియు జూనియర్ కాలేజీలో ఐటీఐ, పాలిటెక్నిక్ అందరితో కూడా సమావేశం అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్న సమయం, నెల తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మొదలవుతాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ మొదలైనాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్. చివరిగా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళు పాస్ అవడంలో ఎక్కడ మనకు గ్యాప్స్ ఎక్కడ కనపడుతున్నాయి, వాళ్ళందరికీ కూడా మనం స్లిప్ టెస్ట్ లాగా చేసి వాళ్ళ అసెస్మెంట్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అందులో కొంతమంది పిల్లలు పాస్ దగ్గర, కొంతమంది ఇంకా పాస్ కూడా అవ్వలేకపోయినటువంటి వాళ్ళ పిల్లల్ని మనము ఒక సపరేట్గా వాళ్ళ పైన ప్రెషర్ కాకుండా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారం కావాలి, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారని వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ని మనం సెలెక్ట్ చేసి రెసిడెన్షియల్ ఫెసిలిటీ పెట్టి ఒక 7 లొకేషన్స్లో జిల్లాలో చేయటం జరిగింది. అలాగే ఫైనల్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టిప్స్, ఇంపార్టెంట్ ఏరియాస్ అవి కూడా మనం చెప్పి వాళ్ళు కూడా పాస్ అయ్యడానికి అన్ని రకాల సహాయం చేసి వాళ్ళు ఇంకా ఇంటర్మీడియట్, డిగ్రీ ముందుకెళ్ళి చదువులో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలనేది మన ఉద్దేశం. అందులో ఆడపిల్లలు అయితే మరి ఎస్ఎస్సి ఎగ్జామ్ వాళ్ళు పాస్ అవ్వకపోతే మీకు తెలుసు మళ్ళీ పెళ్లి చేయటము, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. పిల్లలు బాగా చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలనేదే మన ఉద్దేశం. అలాగే ఇక్కడ ఇంకా ఇండివిజువల్గా అటెన్షన్ కూడా ఇచ్చి వాళ్ళకి ఏ ఏరియాలో సమస్యలు ఉన్నాయి అనేది కూడా చక్కటి కార్యక్రమం జిల్లాలో జరుగుతూ ఉంది. ఈరోజు చెరుకుపల్లి ZPHSలో నేను వచ్చి వాళ్ళ పిల్లలతో నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో దీంతో జిల్లాలో అందరూ కూడా పిల్లలకి నేను చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే, ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ దగ్గర వచ్చింది, నాకు టెన్షన్గా ఉంది అంటే అది నార్మల్గా ఉన్నారంటేనే ఆ టెన్షన్, యాంగ్జైటీ అనేది ఉంటుంది. అయితే ఈ యాంగ్జైటీని ఎలా మేనేజ్ చేస్తాం, ఈ టెన్షన్ ఎలా మేనేజ్ చేస్తాం అనేది ముఖ్యం. టీచర్సు, తల్లిదండ్రులు, ఇంట్లో అందరూ కూడా ఒక సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయమని కోరుతున్నాను. పిల్లలు మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటే మాట్లాడమనుకోండి, మీలోనే దాన్ని పెట్టుకోవడం తప్పు. మీ ఫ్రెండ్స్ కానీ, మీ టీచర్స్ కానీ, అన్న తమ్ములు, అక్క చెల్లెలు వాళ్ళతో మీరు చెప్పుకోవాలి. అలాగే ప్రతి ఒక్క పిల్లోడిలో ఆ కేపబిలిటీ అనేది ఉంటుంది. ఒకళ్ళు బాగా ఇప్పుడు దాకా మార్క్స్ తెచ్చుకున్నారంటే నాకు తక్కువ వస్తుంది అనేది కాదు. మీ అందరూ కూడా మీ పైన నమ్మకంతో ఎగ్జామ్ని ఫేస్ చేసి జిల్లాకి మంచి రిజల్ట్ తీసుకురావాలని
ఈ నెల 12న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం చీరాల పట్టణంలో సమ్మె జయప్రదంలో భాగంగా సిఐటియు ఏఐటియుసి నేతలు బైక్ ర్యాలీని తలపెట్టారు. ఈ నెల 12న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదానికి కార్మికులతో పాటు ఉద్యోగులు, మేధావులు, రైతు అన్ని వర్గాల ప్రజానీకం మద్దతునిచ్చి జయప్రదం చేయాలని పలువురు చీరాల ప్రాంతీయ శాఖల సిఐటియు ఏఐటియుసి నేతలు అన్నారు. మంగళవారం చీరాల పట్టణంలో సమ్మె జయప్రదంలో భాగంగా సిఐటియు ఏఐటియుసి నేతలు బైక్ ర్యాలీని తలపెట్టారు. అనంతరం సిఐటియు ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాల గొంతునొక్కే కార్యక్రమంలో భాగంగా లేబర్ చట్టాల మార్పు జరిగిందని, దోపిడీదారులకు అనుకూలంగా చట్టాలు తయారు చేసినప్పుడు కార్మిక వర్గం ముందున్న మార్గం పోరాటమే అవుతుంది తప్ప మరో దారి ఉండదని అన్నారు. కార్మికులకు రక్షణ చట్టాలు తేవలసిన పాలకులు వారిని కట్టు బానిసలుగా చేయాలని అనుకుంటున్నారని, కనీస వేతనం 26,000 ఉన్న నేటికి హామీగానే మిగిలిపోయిందన్నారు. సంక్షేమ పథకాలు కార్మిక వర్గానికి అందని పరిస్థితి ఉందని తెలిపారు. కార్మిక వర్గం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 12న జరిగే సమ్మెలో అన్ని వర్గాల మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ప్రభుత్వం పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఈరోజు సిద్ధంగా ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. కాబట్టి లేబర్ కోడ్స్ కనుక భారతదేశంలో అప్లికబుల్ అయినట్లయితే ఖచ్చితంగా కోటానాది కోట్ల ఎవరైతే కార్మికులు, కర్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డును పడేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం మనం సాధించుకున్నటువంటి హక్కు ఏదైతే ఉందో 10 గంటలు 8 గంటల వరకే ఉండాలనేది జనంలో, దానిని ఈరోజు ప్రభుత్వం 12 నుంచి 13 గంటల వరకు పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది. అది పూర్తి స్థాయిలో అందరికి సంబంధించినటువంటి సమస్యకు పరిణమిస్తూ ఉంది. అది మాత్రమే కాకుండా ఇది బాగా గమనించినట్లయితే మన భారతదేశంలోనే చాలా అసెంబ్లీలు చాలా తక్కువ, అంటే 60 లోపు ఉన్నటువంటి సంఖ్య కలిగినటువంటి అసెంబ్లీలు ఈరోజు ప్రజా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. కానీ ఒక కార్మికులు 100 మంది కలిస్తేనే ఈరోజు యూనియన్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండేలాగా ఈ లేబర్ కోడ్ తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం 7 నుంచి 8 మంది ఉన్నా కూడా మనం ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఈ 100 మంది ఉంటేనే యూనియన్ ఏర్పడాలి అంటే ఖచ్చితంగా యూనియన్ ఏర్పాటును ప్రభుత్వం ఓ రకంగా లేబర్ కోడ్స్ ద్వారా వ్యతిరేకిస్తూ ఉంది, వారి యొక్క మనోభావాన్ని తెలియజేస్తూ ఉంది. తద్వారా యూనియన్ అనేది కనుక లేకపోతే కార్మికులు, కర్షకులు తరపునటువంటి సమస్యలను పోరాటానికి సరైనటువంటి విధానాన్ని లేకుండా ఈరోజు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలతో పాటుగా అతి ప్రధానమైనటువంటి సమస్య అయినటువంటి లేబర్ కోడ్స్ని వ్యతిరేకిస్తూ రేపు జరగబోయేటువంటి 10 కార్మిక సంఘాలు మరియు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి పిలుపు మేరకు రేపు 12వ తేదీ జరగబోయేటువంటి సమ్మెలో భాగంగా ఈరోజు ప్రజలు ఈ చీరాల పట్టణంలో ఉన్నటువంటి అందరికీ అవగాహన కల్పించే దానిలో భాగంగా ఈరోజు ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చేసినటువంటి అన్ని కేంద్ర కార్మిక సంఘాలందరికీ మరియు సంయుక్త కిసాన్ మోర్చా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. 7వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మె ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం గత నవంబర్లో పార్లమెంటులో లేబర్ కోడ్స్ ప్రవేశపెట్టింది. వాటిని అమల్లో తీసుకురావడానికి ఏప్రిల్ 1 నుంచి ప్రయత్నం చేస్తుంది. ఈ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ స్వాతంత్రానికి ముందు కానీ స్వాతంత్రానంతరం కానీ సాధించుకున్న పోరాడి హక్కులన్నీ కూడా కోల్పోయే పరిస్థితి, కార్మికుల్ని బానిసలుగా మార్చి యజమానులకి లాభాలు కలిగించాలనే దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టాలు కనుక అమల్లోకి వస్తే భవిష్యత్తులో పర్మనెంట్ ఉద్యోగాలని చెప్పని ఏమీ ఉండవు. ఫైర్ అండ్ ఫెయిర్ అంటే ఏ రోజు పనిచేస్తే ఆ రోజు జీతం అనే పద్ధతుల్లో ఆ విధానం తీసుకొస్తూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు కనీస వేతనాలకి నోచని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వేతనాల కోడ్ తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మికుడు సమ్మె చేయటానికి లేదు, వేతనం పెంచమని అడగటానికి లేదు. సమ్మె జన్మ హక్కున్న కార్మికుడు భవిష్యత్తులో సమ్మె కూడా హక్కుని కోల్పోయే పరిస్థితి ఈ చట్టాల వల్ల వస్తూ ఉంది. ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, బోనస్ కానీ ఇలాంటి చట్టాలన్నీ కూడా రద్దయిపోతాయి. కాబట్టి దేశంలో ఈరోజు కార్మిక వర్గానికి ఒక సవాలుగా ఈరోజు ఈ కార్మిక చట్టాలు రాబోతున్నాయి. కాబట్టి చావో రేవో అనే పద్ధతిలో ఈరోజు కార్మికులు దేశవ్యాప్తంగా
కార్మికులు ఉద్యోగులు పోరాడి సాధించుకున్న హక్కుల కోసం ఈ సమ్మె చేయబోతున్నారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటి కూడా ప్రైవేటీకరణ చేయాలనుకుంటుంది. బ్యాంకులు కానీ, ఎల్ఐసి కానీ, రైల్వే కానీ, రోడ్లు మొత్తం సమస్తం కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇవి ప్రైవేటీకరణ అయితే ప్రజలకు నష్టం, కార్మికులు ఉద్యోగులు అందరికీ నష్టం. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని చెప్పని ఒక ప్రధానమైన డిమాండ్తో ఈరోజు జరుగుతూ ఉంది. అట్లాగే దేశంలో కోట్లాది మంది ముఠా కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి ఇవాళ సమగ్రమైన ఒక చట్టం లేదు, శాసన చట్టం తీసుకురావాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే గ్రామాల్లో వ్యవసాయ కూలీలు, రైతులు కూడా ఈ సమ్మెకి వాళ్ళు కూడా మద్దతుగా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడం కోసం గ్రామాల్లో కూడా రైతులు, కూలీలు కూడా ఈ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నారు. పర్చూరు నియోజకవర్గం కారంచేడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా నివాసం ఉండే అంజమ్మ నివాసంలో ఒక్కసారిగా టీవీ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికంగా కొంత భయానక వాతావరణం నెలకొంది. పర్చూరు నియోజకవర్గం కారంచేడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల కథనం ప్రకారం పేర మంజమ్మ నివాసంలో ఒక్కసారిగా టీవీ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గమనించిన స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలం చేరుకుని విచారణ చేపట్టారు. జిల్లాలోని ఉప్పుగుంటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. 2 ద్విచక్ర వాహనాలతో వేరువేరుగా స్నేహితులతో కలిసి ఒంగోలు వెళ్తున్న క్రమంలో ఒంగోలు చిన్నగంజాం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఉప్పుగుంటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. 2 ద్విచక్ర వాహనాలతో వేరువేరుగా స్నేహితులతో కలిసి ఒంగోలు వెళ్తున్న క్రమంలో ఒంగోలు చిన్నగంజాం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఇది గమనించిన స్థానికులు 108 సహాయంతో చికిత్స నిమిత్తం చీరాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్యలోనే ఆ యువకుడు మృతి చెందాడు. మృతుడు పర్చూరు నియోజకవర్గం కడవకూతురు గ్రామానికి చెందిన నక్కల గోపిగా పోలీసులు గుర్తించారు. మృతుడు విజయవాడలోని ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడు గోపి ఇంటికి పెద్ద కుమారుడు కావడం, ఎదిగిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. దేనికి తిరుగు చీరాల మండలం దేవినూతల గ్రామ శివారు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణించిన అంగిరేకుల శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. చీరాల మండలం దేవినూతల గ్రామ శివారు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణించిన అంగిరేకుల శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు. కాగా మృతుడు శ్రీనివాసరావు చీరాల మండలం గవినివారిపాలెంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. బాపట్ల నుండి గవినివారిపాలెంకు పాఠశాలలో హాజరయ్యేందుకు వెళ్తుండగా మార్గ మధ్యంలో ఫైబర్ కేబుల్ వైర్ కిందకి వెళ్లాడుతూ ఉండడంతో బైక్ పై ప్రయాణిస్తున్న శ్రీనివాసరావు మెడకు ప్రమాదవశాత్తు తగలడంతో బైక్ అదుపు తప్పి కింద పడి పొలాల్లోకి దూసుకుపోయింది. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో శ్రీనివాసరావు అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. పడి ఉంటాడు.
బండిలో ఉన్నాడు అంతా బండి వచ్చేసిన వైరు నేను అనవసరికి నేను చెప్పపోయినా బాగుండేది అటు మెయిన్ రోడ్ మీద తెల్లారి గట్టి కాదు 8 గంటలకి చిన్నది జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో చీరాల పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు శక్తి యాప్ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు ఈవ్ టీచింగ్ పై చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సదస్సులో 1 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర రెడ్డి, డివిజన్ శక్తి బృందం ఎస్ఐ హరిబాబు, కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవ్ టీచింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలకు శక్తి యాప్ రక్షణ కవచం లాంటిదని చీరాల 1 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర రెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో చీరాల పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులకు శక్తి యాప్ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవ్ టీచింగ్ పై చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సదస్సులో 1 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర రెడ్డి, డివిజన్ శక్తి బృందం ఎస్ఐ హరిబాబు, కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవ్ టీచింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 1 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ శక్తి యాప్ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించారన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతున్న ఆయన విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు. ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇదే క్రమంలో సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు. అపరిచిత లింకులను క్లిక్ చేయరాదని, వ్యక్తిగత సమాచారం అపరిచితులకు తెలపవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హెల్ప్ లైన్ నెంబర్లు 100-112-1098, 181-1930, 1972ల గురించి కూడా అవగాహన కల్పించారు. సదస్సులో చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఎస్ఐ హరిబాబు, కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు ఆపద సమయంలో విద్యార్థులు ఆత్మరక్షణ కోసం చేపట్టాల్సిన అనేక అంశాలను విద్యార్థులకు ప్రదర్శన రూపంలో వివరించారు. వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశవ్యాప్తంగా తీర ప్రాంత ప్రజలకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను, దేశ రక్షణకు సంబంధించిన అంశాలను వివరిస్తూ సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సైకిల్ మారథాన్ 2026 బాపట్ల జిల్లా చీరాలని తీర ప్రాంతమైన రామపురంకు చేరుకుంది. వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశవ్యాప్తంగా తీర ప్రాంత ప్రజలకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను, దేశ రక్షణకు సంబంధించిన అంశాలను వివరిస్తూ సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సైకిల్ మారథాన్ 2026 బాపట్ల జిల్లా చీరాలను తీర ప్రాంతమైన రామాపురం చేరుకుంది. ఈ సందర్భంగా చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సైకిల్ మారథాన్కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు దేశ రక్షణపై అలాగే మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ సిఐఎస్ఎఫ్ జపాన్ చేపట్టిన సైకిల్ మారథాన్పై ప్రశంసలు కురిపించారు. ఇదే క్రమంలో పలువురు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ మాట్లాడుతూ జిల్లాలో తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలకు దేశ రక్షణకు సంబంధించిన అంశాలను, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే రక్షణ శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు. దేశ భద్రత, మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ సైకిల్ ర్యాలీని చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సైకిల్ ర్యాలీ 9 రాష్ట్రాల మీదుగా 6500 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ 65 మంది సిఐఎస్ఎఫ్ జవాన్లు 2 బృందాలుగా ఫిబ్రవరి 22వ తేదీ నాటికి కేరళ రాష్ట్రం కొచ్చి నగరానికి చేరుకుంటామని తెలిపారు. దేశ సమగ్రతను కాపాడడంలో ప్రజలందరూ ఒకే తాటిపై నిలవాలని తెలిపారు. కొచ్చిన్ వరకు దాదాపు 6600 కిలోమీటర్లు వందే మాతరం సైకిల్ తన్ 2026 ఈరోజు వస్తున్నటువంటి దాదాపు సిఎస్ఎఫ్ బృందం దాదాపు 130 మంది ఈరోజు మన చీరాల
పట్టణానికి రావడం వస్తున్నారు. ముందుగా వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది గొప్ప యాత్ర. భారతదేశానికే వన్నె తెచ్చినటువంటి విధంగా ఈరోజు వందే మాతరం అనేటువంటి నినాదంతో మన యొక్క జాతీయ జెండాను పట్టుకొని ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి కోల్కతా నుంచి ఇక్కడికి రావడం అంటే దాదాపు ఎంత కష్టం అనేది మనం ఆలోచించాలి. ఇటువంటి సాహసాన్ని ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా ఈ యొక్క దేశం పట్ల, ఈ ప్రాంతం పట్ల, మన దేశం మీద ఉన్నటువంటి మమకారంతో ఈ కార్యక్రమాన్ని చేశారు. ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో అందరిని ఇన్వాల్వ్ చేశారు. ఆ రకంగా చీరాల నుంచి కూడా నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా కొచ్చిన్ వరకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా వెళ్ళాల్సిందిగా మనస్ఫూర్తిగా వీళ్ళని నేను దీవిస్తూ కోరుకుంటున్నాను. చాలా గొప్ప సాహసాన్ని ఈరోజు వీళ్ళు చేసి మన జాతికి గుర్తింపు తీసుకొచ్చారు, గొప్పతనాన్ని తీసుకొచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళ ఆఫీసర్లు, వాళ్ళకి సంబంధించిన పరివారము, వాళ్ళకి సంబంధించినటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చీరాల్లో వారికి ఈ రోజున మా యొక్క పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళకి స్వాగతం పలికారు. మా యొక్క కార్యకర్తలు, నాయకులు కూడా వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలకడం జరిగింది. కాబట్టి వాళ్ళ యాత్ర దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 25లోనే రీసెంట్గా రిక్రూట్ అయ్యాను CSFలో. ఇది 2026 వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ అనేది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 22 వరకు 25 డేస్ ప్రోగ్రామ్. ఇది మొత్తం 6500 కిలోమీటర్స్ మేము కోస్టల్ ఏరియాని కవర్ చేయాలనుకుంటున్నాం. ఇందులో మొత్తం 130 సైక్లిస్ట్స్ ఉన్నారు. అందులో 65 సైక్లిస్ట్ ఫీమేల్ సైక్లిస్ట్ ఉండడం అనేది మాకు కొంచెం గర్వకారమైన విషయం. 2 టీంలు, ఫస్ట్ వెస్ట్ బెంగాల్ నుంచి ఒక టీం ఉంది, ఇంకొకటి గుజరాత్లో ఇంకొక టీం ఉంది. వెస్ట్ బెంగాల్ నుంచి కొచ్చిన్ వరకు ఒక టీము, గుజరాత్ నుంచి కొచ్చిన్ వరకు. ఈ 2 కూడా ఒకే టైంలో ఫిబ్రవరి 22న 2 కూడా మెర్జ్ అవుతాయి. మెయిన్ థీమ్ ఏంటంటే అవేర్నెస్, కోస్టల్ ఏరియాస్లో మెయిన్లీ ఎస్పెషల్లీ ఫిషర్మ్యాన్స్ వీళ్ళందరికీ కొంచెం అవేర్నెస్ తెప్పిద్దామని. ఇంకొకటి ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇక్కడ ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, మెయిన్ పీపుల్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కోసమని ఒక ఫోర్స్ అంటూ ఉంది, ఈ CSF ఫోర్స్ అంటూ ఉంది అని తెలియజేయడానికి కోసమని ఇది మెయిన్ థీమ్ అనమాట. థ్యాంక్ యూ అనండి. పావని. జనవరి 28వ తారీఖు వెస్ట్ బెంగాల్లోని బకాలి నుంచి స్టార్ట్ అయింది. ఇది 26 రోజుల ప్రయాణం. మొత్తం 6500 కిలోమీటర్లు, 130 మంది సైక్లిస్టులతో. ఇందులో 50% మహిళలని, 50% మేల్ ఉండడం చెప్పుకోదగ్గది. ఇందులో ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాతరం కోసం, అలాగే కోస్టల్ తీర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మత్స్యకారులకు కోస్టల్ ప్రాంతం నుంచి వచ్చే ఆపదలను ముందుగానే పసిగట్టి పోలీస్ శాఖకి, అలాగే CSFకి, అలాగే కోస్ట్ గార్డ్, నేవీ, అదర్ ఏజెన్సీస్ కూడా వెంటనే సమాచారం అందించి ఏ విధమైన పెద్ద ఆపదలు రాకుండా ముందుగానే మన దేశ పెద్ద సంఘటనలు ఇన్సిడెంట్లు జరగకుండా కాపాడతారనే ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి యువత పారామిలిటరీ బలగాల్లో CAPFలో జాయిన్ అయ్యి దేశ సేవలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. మరొక టీము గుజరాత్లోని కచ్ నుంచి కేరళలోని కొచ్చిన్ వరకు ప్రయాణించడం జరుగుతుంది. ఈ 2 టీంలు కలిపి ఫిబ్రవరి 22వ తారీఖున కొచ్చిన్లో కలుస్తాయండి. కానిస్టేబుల్ సాయిబాబు. నవ్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలోని చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. కొద్దిసేపు ఉపాధ్యాయునిగా మారి 10వ తరగతి విద్యార్థులకు చదువు, సందేహాలు, భయాల గురించి చర్చించి విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపిన కలెక్టర్. ఈ నెల 10న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న CITU, AITUC నేతలు. కారంచేడు మండల తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని అగ్ని ప్రమాదం. ఓ ఇంట్లో హఠాత్తుగా పేలిన టీవీ, ఎగిసిపడిన మంటలు, ప్రాణంతో బయటపడ్డ బాధితులు.
నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.